అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే మా హోమ్ టూర్ని అయితే చూపించబోతున్నాను. రండి. ఎంట్రీ డోర్ కాకుండా ఇంకా కొంచెం స్పేస్ అనేది మనకు ఉంది. సిటీలో అయితే దీన్ని బాల్కనీ అంటారు, మనం అయితే చిన్న స్పేస్ అని చెప్తాం, లేదా వరండా అని చెప్తాం. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ కూర్చోవడానికి మొత్తం అన్నింటికి దీనికి పనిచేస్తుంది. ఇప్పుడైతే మన హాల్ అయితే చూద్దాం. సింపుల్గా ఉంటుందండి మా హాలు, మీరేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇలా ఉంటుంది అలా ఉంటుందని. ఉన్నదే చూపిస్తాను మీకు. రెడ్ కలర్ కటింగ్ కనిపిస్తుంది కదా, అది దేవుడు కదా మాకు, అది ఎందుకు చూపించలేదు లాస్ట్ చెప్తాను. చిన్న ఫ్రిడ్జ్, అది 10 years అవుతుంది ఫ్రిడ్జ్ కొనుక్కొని. మేము పేరుకి ఇది డిన్నర్ టేబుల్, కానీ మేము అందరం నేల మీదే కూర్చొని తింటాం. ఇంకొచ్చేసి ఇది మా అమ్మ కుట్టు మిషను. ఎందుకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదంటే, ఇంకా మేము కొన్ని చేంజెస్ అయితే చేస్తాం హాల్ని. ఇదండి మా ఎల్ షేప్ హాలు. ఇప్పుడైతే మా కిచెన్ చూద్దాం రండి. కిచెన్ ఎందుకు ఇంత స్పేస్ పెద్దదిగా వచ్చింది అంటే, మాకు చిన్న కట్టెల పొయ్యి ఉందండి లోపల. ఫ్రంట్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా గ్యాస్. ఇప్పుడైతే మన బెడ్రూమ్ అయితే చూద్దాం రండి. ఇదైతే మా బెడ్రూమ్. ఈ టీవీ అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే, ఇది నేను పుట్టిన 3 నెలలకి అయితే కొన్నాను. అప్పటి నుంచి చిన్న చిన్న రిపేర్లే తప్పించి పర్మనెంట్గా ఎప్పుడు బంధువులు చుట్టాలు అందరూ అనేవారు, టీవీని మార్చేయచ్చు కదా, ఎందుకు ఇల్లుకి తగ్గ టీవీ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు మా నాన్న అయితే చేంజ్ చేయను అనే చెప్పారు. మరి నాకైతే తెలియదు రీజను. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్, తెలుసు మీ అందరికీ, మీ అందరి ఇంట్లో కూడా ఉంటుంది. ఇది ఏం చూపించగలదు, లేదా దీన్ని చూపెడతాను. ఇది చాలా ఇయర్స్ అయితే అవుతుంది ఆ బొమ్మను తీసుకుని. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్న బొమ్మ, నా ఫేవరెట్ అది. జాతరలో నేను చాలా తక్కువ తీసుకుంటాను, తీసుకున్న వాటిలో ఏమీ గుర్తులేవు. నాకైతే గుర్తున్నది, ఇష్టంగా తీసుకున్నది అనేది ఏమన్నా ఉంది అంటే ఇది ఒక్కటే ఉంది. నాకు అంత ఇష్టం నాకంటే ఈ బొమ్మ. మా అమ్మ కూడా చాలా భద్రంగా చూస్తుంది అనుకో ఈ బొమ్మని. ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది మా ఇంటికాడైతే స్పేస్ సరిపోదని చెప్పేసి తీసుకున్నాను. ఇది మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తా అనుకో, అంతలోకి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బీరువా. ఇది అందరికీ తెలిసిందే, అందరి ఇంటిలో ఉండాల్సిందే. ఇది మా అమ్మ బీరువా. ఇదండి మా అమ్మగారి ఇల్లు. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుంటాయి. థ్యాంక్ యూ.